న్యూఢిల్లీ ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన కారు పేలుడులో 8 మంది మృతి చెందగా కనీసం 19 మంది అయినా గాయపడ్డారని న్యూఢిల్లీ పోలీసులు తెలిపారు. నుండి తీసిన చిత్రాలలో కొన్ని పగిలిపోయిన కిటికీ అద్దాలు, ధ్వంసమైన వాహనాల ముక్కలు కనిపించాయి. కాలిపోతున్న కార్ల నుండి మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎర్రకోటకు దగ్గరగా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర హోండాయ్ i20 కారు పేలిపోయిందని హోంమంత్రి అమిత్ షా స్థానిక మీడియాకు తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను ఫుటేజ్ దర్యాప్తులో భాగంగా ఉంటుందని ఆయన అన్నారు. మేము అన్ని అవకాశాలను అన్వేషిస్తున్నాం. జరిగిన పేలుడులో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా సంతాపం. గాయపడిన వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా సైట్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పోస్ట్ పేర్కొన్నారు. 17వ శతాబ్దపు ఎర్రకోట స్మారక చిహ్నం భారతదేశంలోని అత్యంత ఉన్నతమైన పర్యాటక ఆకర్షణలో ఒకటి. పార్లమెంట్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడ భారత ప్రధానమంత్రులు ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవ ప్రసంగాలు చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్. ఫుల్ వీడియో కోసం కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.